Good morning, my dear friends. This is Mr. Bharov sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Road, Hyderabad. సో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియంలో చదివి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా తెలుగులో చదివినటువంటి వాళ్ళు సివిల్స్ రాయాలనే కోరిక ఎంతోమందికి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తే సక్సెస్ అవుతారా, సక్సెస్ అవ్వరు అని చెప్పి మనకి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొద్దిమంది చెప్తూ ఉంటారు. ఆ మాట మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. తెలుగు మీడియంలో సివిల్స్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు మీడియంలో టాప్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. తెలుగులో ఖచ్చితంగా మనం సివిల్స్ రాసి సక్సెస్ అవ్వచ్చు. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు ఐఏఎస్ సాధించవచ్చు. మరి తెలుగులో ఎందుకు మనం రాయాలి అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను. తెలుగులో రాస్తే మనకు అడ్వాంటేజెస్ ఏంటి, తెలుగు మీడియంలో రాయటం వల్ల మనకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి? తెలుగు మీడియంలో రాయటం వల్ల మనకు ప్రధానంగా మన తెలుగు మీడియంలో రాయటం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఒకటి, తెలుగులో రాయటం వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే పేపరు కరెక్షన్ చేసేవాళ్ళు మన తెలుగు వారే ఉంటారు. అదొక అడ్వాంటేజ్ మనకి. రెండవది ఏంటంటే మీ భావ వ్యక్తీకరణ, అంటే మీ ప్రజెంటేషన్ అనేది మాతృభాషలో కాబట్టి మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే మనకు మాతృభాష కాబట్టి మనం ఎక్కువగా సబ్జెక్ట్ చదివి అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఆకలింపు చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. నాలుగవది మీ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి సివిల్ సర్వీసెస్లో మీ ఒపీనియన్ చెప్పటం చాలా ఈజీ అవుతుంది. అంటే మీరు ఇచ్చే క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ దేంటైనా సరే అవి ఒపీనియన్ బేస్డ్ ఉంటాయి. అంటే మీ ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది. ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పాలి. అలా ఒపీనియన్ చెప్పడానికి మీకు మాతృభాషలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాయాలి కాబట్టి దగ్గర మనం 2025 మార్కులకి రిటర్న్ టెస్ట్ రాయాలి కాబట్టి సివిల్ సర్వీసెస్లో సుమారుగా ఇందులో మాతృభాషలో అయితే మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగులో కరెక్ట్ కాదు, తెలుగులో రాయొద్దు, మెటీరియల్ లేదు, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోనే కోచింగ్ వినాలి, ఇంగ్లీష్లోనే విని రాయాలి అని చెప్పి చెప్తుంటారు. ఇంగ్లీషే వస్తే ఈ బాధ అంతా ఎందుకు? ఇంగ్లీష్లో రాయగలిగితే మనకు అసలు ఈ అవసరమే ఏముంటుంది? ఇంగ్లీష్ రాదు కాబట్టి, ఇంగ్లీష్లో రాయడానికి అవకాశం లేదు కాబట్టి, ఇంగ్లీష్లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ మనం చదవలేం కాబట్టి, వాటిని అర్థం చేసుకోలేం కాబట్టి మనం తెలుగులో రాస్తున్నాం. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఇది నమ్మకండి. ఆల్మోస్ట్ మనకు అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చెప్తారంటే తెలుగు మీడియంలో రాయకండి, కేవలం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ చేయండి అంటారు. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పడం ఈజీ, మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్లో చెప్పడం. తెలుగులో చెప్పడం చాలా టఫ్. మెటీరియల్ కూడా ఇంగ్లీష్లో నంబర్ ఆఫ్ ప్lenty బుక్స్ ఉంటాయి అన్నమాట. నంబర్ ఆఫ్ బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్లో రాయండి అంటారు, తెలుగులో చెప్పడం కష్టం అని. తెలుగులో చెప్పాలంటే ఇటు ఇంగ్లీషులో చెప్పాలి, ఇటు తెలుగు చెప్పాలి, రెండు భాషల్లోనూ టీచ్ చేయాలి. ఆ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఎలా అడుగుతారు, ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, మెయిన్స్లో ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, అది మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను యాజ్ వెల్ యాజ్ తెలుగులోను బైలింగ్వల్ సైమల్టేనియస్గా మీకు బైలింగ్వల్లో చెప్పాలి. ఇలా చెప్పే ఫ్యాకల్టీస్ లేరు ఇక్కడ అశోక్ నగర్లో. చెబితే ఇంగ్లీష్ చెప్తారు, లేదంటే గ్రూప్ 2లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు మిమ్మల్ని. తెలుగు మీడియం అని చెప్పి చేర్చుకొని ఎంతోమంది స్టూడెంట్స్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు నిన్న మార్చి 31వ తారీఖున
నాకు కొద్దిమంది స్టూడెంట్స్ నాకు చెప్పడం జరిగింది. ఇలా మేము మా పొరపాటున తెలుగు మీడియం అని చెప్పి జాయిన్ అయిపోయాం. అది వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెట్టారు. మాకేం అర్థం కాలేదు. దానివల్ల మేము చాలామందిని డ్రాప్ అయిపోయాం. దీనివల్ల మేము నష్టపోయాం అని చెప్పారు. అందు గురించి మీకు ఈ వీడియో చేస్తున్నాం. మీలో కాన్ఫిడెన్స్ నింపడం కోసం అశోక్ నగర్లో సివిల్స్ తెలుగు మీడియం కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్. క్లియర్. మీరు ఎవరినైనా అడగండి, ఏమన్నా చేయండి, ఎక్కడన్నా చూడండి. నేను మాత్రమే సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తా. అది కూడా మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేనే డీల్ చేస్తా. అన్నీ మీకు చాలా డీటెయిల్డ్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ టు తెలుగు నోట్స్ ఇవ్వటం, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయటం, హిందూ పేపర్ అనాలిసిస్, హిందూ పేపర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నీ ఉంటాయి మీకు. అందుకని ఈ తెలుగు నా ఉద్దేశం ఏంటంటే తెలుగులో రాసే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అన్నది నా ఉద్దేశం. తెలుగులో సివిల్స్ రాయాలనుకునే వాళ్ళు ఇప్పుడు నార్త్ ఇండియాలో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 60-70% అంతా హిందీ మీడియంలో రాస్తారు. పేపర్లు అన్నీ హిందీ మీడియంలో ఉంటాయి, బుక్స్ అన్నీ హిందీలో ఉంటాయి. మనకి ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ మనకు ఒక 4-5 ఇయర్స్ నుంచి తెలుగులో దొరుకుతుంది. మిగతా బుక్లు ఏవి మనకు తెలుగులో దొరకవు. అదే హిందీలో అయితే ఆల్ స్టాండర్డ్ బుక్స్, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ అన్నీ కూడా నేషనల్ బుక్స్ అన్నీ కూడా హిందీ మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. మనకి ఇవన్నీ లేకుండా మన ముఖ్యంగా మన హైదరాబాద్లో ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందువల్ల తెలుగు మీడియం పిల్లలు ఈ పరీక్ష మనకు కాదు, ఇంగ్లీష్ వస్తేనే సివిల్స్ రాయొచ్చు అనుకుంటున్నారు. మీరు 10th క్లాస్లో చదివిన ఇంగ్లీష్ సరిపోతుంది. 10th, ఇంటర్ మళ్ళా చెప్తున్నా. మీరు 10th, ఇంటర్లో చదివినటువంటి ఇంగ్లీషు అంటే మీరు ఒక వ్యక్తి డిగ్రీ రావాలంటే 10thలో ఇంగ్లీష్ పాస్ అవ్వాలి, ఇంటర్లో ఇంగ్లీష్ పాస్ అవ్వాలి, అదేవిధంగా డిగ్రీలో ఇంగ్లీష్ పాస్ అవ్వాలి. ఈ 3 సంవత్సరాలు మీరు పాస్ అయిన ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలు సివిల్స్ సాధించడానికి. ఇంగ్లీష్ పాస్ అయ్యారంటే మీకు కనీసం 4000 పదాలు వచ్చి ఉంటాయి ఇంగ్లీష్లో. 4000 పదాలు అంటే ఏంటి, ఈజు వాజులతో కలుపుకున్న 4000 వస్తాయి. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, చదవటం ఈజీ అవుతుంది. కేవలం క్వశ్చన్ చదవడానికి మాత్రమే ఈ రోజుల్లో చదవలేకపోయే వాళ్ళు చాలా తక్కువ. ఇంగ్లీష్ కనీసం అంటే ఇప్పుడు మన కరస్పాండెన్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి కదండి. లెటర్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ఉంటున్నాయి. ఏదన్నా కవర్లో ఏదన్నా మీరు ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకు సంబంధించినటువంటి కాషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అవి చదివి అర్థం చేసుకుంటున్నారు. సింపుల్, ఇది కూడా అంతే. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో రాయొద్దు, తెలుగులో సక్సెస్ అవ్వరు అని చెప్తున్నారు. అది మాత్రం మీరు నమ్మొద్దు, చాలా తప్పు. అది మీకు ఇది మళ్ళీ చెప్తున్నాను. 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, మనకి 34th, 36th ర్యాంకు, ఇలాంటి టాప్ ర్యాంక్స్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు తెలుగు మీడియంలో. వీళ్ళు కేవలం తెలుగు మీడియం వాళ్ళు బీఏ, బీకామ్ లాంటి, బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి సాధారణ డిగ్రీలు మరియు దూర విద్య ద్వారా చదివినటువంటి వాళ్ళు. దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇంటి దగ్గరే ఉండి బీఏ, బీకామ్లు కట్టి పాస్ అయినటువంటి వాళ్ళే వీళ్ళు ఎక్కువ మంది ఈ ర్యాంక్ సాధించారు. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి. మీరు ఐఏఎస్ అవ్వాలని నమ్మకం ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంటే రండి, వచ్చి నన్ను కలవండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆ తర్వాత జాయిన్ అవ్వండి కోచింగ్లో. మీకు మెటీరియల్ ఇస్తాను, క్లాసులు ఇస్తాను, టెస్ట్ సిరీస్ ఇస్తాను, ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాను ఒకే రోజు. అంటే మీ క్లాస్ జరిగేటప్పుడే ఆ క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, అదే క్వశ్చన్ మెయిన్స్లో ఎలా అడుగుతారు, అదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు అని ఇలా సబ్జెక్ట్ డీటెయిల్డ్గా క్లారిటీగా ఇస్తాం మేము. అదేవిధంగా మీకు 1 ఇయర్ కోచింగ్ ఉంటుంది. మీరు 1 ఇయర్కి అంటే ఒక్కసారి ఫీజు కడితే మీకు 3 ఇయర్స్ వరకు తెలుగు మీడియం వాళ్ళకి క్లాసెస్ ఇస్తాను, ఆఫ్లైన్ క్లాసెస్. ఇంకెవరికైనా కావాలంటే ఆన్లైన్ కూడా ఇస్తాం. ఎక్కువ మందికి ఆఫ్లైనే ఇచ్చేస్తాం. 1 ఇయర్ ఫీజు కడితే చాలు. మీరు 3 ఇయర్స్ వరకు ఎక్కడ మీకు ఈ ఆఫర్ ఉండదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నాకు పాపం ఎంతోమంది పిల్లలు మాకు తెలియదు సార్, మీరు పెద్దగా పబ్లిసిటీ చేయలేదు అని అంటున్నారు. వాస్తవానికి నేను పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. నా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మీకు ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇయర్ మా స్టూడెంట్ ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాడు. ఈ ఇయర్ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడు మొన్న ఈ మధ్యనే. ఆయన స్టేట్ సర్వీసెస్లో గ్రూప్ 2 రాలా ఆయనకి, గ్రూప్ 3 రాలేదు, గ్రూప్ 1 రాలేదు. కానీ సివిల్స్ 2 సార్లు తెలుగు మీడియంలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 2019లో 20లో ఒకసారి వెళ్ళాడు,
మళ్ళా ఇప్పుడు 21లో ఒకసారి వెళ్ళాడు, 21లోను మళ్ళీ ఇప్పుడు 24లోను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అంటే చూడండి, ఆ వ్యక్తికి ఒక BA చదివి తెలుగు మీడియంలో రాసిన వ్యక్తికి గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 రాలేదు, గ్రూప్ 1 రాలేదు, కానీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇది చాలు మీకు ఎగ్జాంపుల్, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పను. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి. 10th క్లాస్ వరకు మీ ఎడ్యుకేషన్ దేనిలో ఉంది, 10th వరకు తెలుగులో ఉంటే తెలుగులో రాయండి. 10th వరకు మీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో రాయండి, మీకు నమ్మకం ఉంటే ఇంగ్లీష్లో. కొంతమంది ఏంటంటే 12th క్లాస్ నుంచి అంటే ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం రాస్తుంటారు. వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ చూసుకొని ఇంగ్లీష్ మీడియం మీరు డిసైడ్ చేసుకోవాలి. మేము డిసైడ్ చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకున్న డౌట్స్ అన్నీ మాతో క్లారిఫై చేసుకోండి. కాబట్టి తెలుగులో సివిల్స్ రాయొచ్చు, ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి, చదవండి. చాలా లిమిటెడ్ బుక్స్, మీకు ఎక్కువ బుక్స్ చెప్పం, చాలా తక్కువ బుక్స్ ఉంటాయి, చాలా తక్కువ. మేము ఇచ్చే మెటీరియల్ నేను క్లాస్ నోట్స్ మెయిన్గా మేము ఇచ్చే క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే నోట్స్, క్లాస్ ఎక్స్ప్లెనేషన్, ఇవే మీకు 100% సక్సెస్ సరిపోతాయి. మీకు ఇంకే మెటీరియల్ కూడా అవసరం లేదు, మీరు బయట నుంచి ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇచ్చే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే ఇస్తాం, ఆ బుక్ క్లాస్ నోట్స్, ఆ బుక్ క్లాస్ నోట్స్ చదివి టెస్టులు రాస్తూ ఉంటే ఈజీగా మీకు సివిల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నార్త్ ఇండియాలో మనకి అంటే ఉత్తరాదిన వాళ్ళు దాదాపుగా 60-70% వాళ్ళు హిందీ మీడియంలోనే రాస్తున్నారు సివిల్స్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మన వాళ్ళ మాటలు నమ్మకండి. ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా తెలుగు మీడియం లేదు, కోచింగ్ తెలుగులో రాయలేము, తెలుగులో సక్సెస్ అవ్వలేరు, ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్స్కి కాల్ చేయండి, నన్ను అప్రోచ్ అవ్వండి, మా ఇన్స్టిట్యూట్కి రండి, ఇక్కడికి హైదరాబాద్ రండి, వచ్చి మమ్మల్ని కలవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.